ఓం గంగణవతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామేతి. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీమాత్రే నమో నమ. మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ. జయ గురు దత్తాత్రేయ. నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. జగన్మాతే నమో నమ. ఆదిశక్తి స్వరూపిణి జగదంబికాయ నమః. సుప్రీతావృత. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడిలో ప్రధానంగా చూసుకునే విశేషమైన ఫలితాలు ఇచ్చే విధంగా సంతాన యోగం కానీ, ఆర్థిక స్థితి మెరుగుపడాలన్నా కానీ, ఆనందమైన జీవితం కావాలన్నా కానీ, ప్రధానంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉందా లేదా, వంశాభివృద్ధికి కారణమవుతుంది. ప్రధానంగా కాలసర్ప దోషం అనేది వంశానికి అభివృద్ధి కారణమవుతుంది. ఈ దోషం అనేది ప్రతి ఒక్క జాతకుల్లో ఉందా లేదా అనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం అనేది, కాలసర్ప దోషం అనకుండా దీన్ని ఏమంటారు, కాలసర్ప యోగం అనేది అంటారు అన్నమాట. దుర్యోగాల్లో యోగం అంటారు. ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషం ఏ రకంగా సంభవిస్తుంది అని చెప్పేసి అంటే కనుక, ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మల్లో అంతా కూడా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని కర్మలు ఉంటాయి అన్నమాట. అంటే తెలిసి చేసిన పాపాలు కానీ, తెలియకుండా చేసిన పాపాలైనా కానీ, తెలిసి తెలియకుండా చేసిన పాపాలైనా కానీ, లేదు కావాలని చేసిన పాపాలైనా కానీ, అనుకోకుండా పూర్వజన్మలో కానీ ఈ జన్మలో కానీ, మీరు కానీ మీ పూర్వీకులైనా కానీ, తాత ముత్తాతలైనా కానీ, మీ తండ్రి కానీ తాత కానీ ఎవరైనా కానీ, లేదు మీరైనా పూర్వజన్మలో అయినా కానీ, ఒక ఈ యొక్క దేవత జాతికి చెందిన సర్పానికి దోషం చేసిన, సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైన సర్పంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సర్పం అనేది నాగరాజు నాగేంద్ర స్వామికి రూపంగా చెప్పడం జరుగుతుంది. మానసదేవి ఒక చరిత్ర వినడం వల్ల సర్పదోష నివారణ జరుగుతుంది. మానసదేవి అవతారంగా చెప్పడం జరుగుతుంది. జోడు నాగలంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక నాగేంద్ర స్వామి సంతానకారకుడుగా చెప్పడం, కుండలిని శక్తికి అధిష్టాన దేవతగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా షట్చక్రాలన్నీ కూడా అధిష్టాన దేవతగా, 6 చక్రాలు ఉంటాయి కదా, 6 చక్రాలకన్నిటికి కూడా అధిష్టాన దేవతగా ఈ యొక్క ముడి వేసుకున్న నాగల సర్పల దోషంలో ఉండే విధంగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక విధంగా ఈ యొక్క మానవ యొక్క జీవన విధానం అంతా కూడా సర్ప జాతితో సంబంధమైన విధంగా ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క మనిషి యొక్క డిఎన్ఏ కూడా ఏ రకంగా ఉంటుంది, సర్ప రూపంలోనే ఉంటుంది అనమాట. ప్రధానంగా చూసుకుంటే మనం ఈ యొక్క పురాణాల్లో కూడా వివిధ ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చిక్కబడి ఉంటుంది. ఈ యొక్క సర్పం అనేది ప్రధానంగా పూజనీయమైంది. తద్వారా ఎవరైతే సర్పాన్ని పూజ చేస్తూ ఉంటారో వాళ్ళకి వంశాభివృద్ధి అవుతుంది, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. నాగజాతినంతా కూడా పూజనీయంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా తెలిసి తేని పాపాలని జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ సర్పదోషం అనేది సంభవించడం వల్ల ప్రధానమైన స్థానాల్లో ఈ యొక్క కేంద్ర స్థానాల్లో కనుక లగ్న చక్రవశాత్తు లగ్నానికి సంభవిస్తూ ఉంటుంది. జననకాల లగ్నానికి అంతా కూడా కాలసర్పదోషం అనేది జ్యోతిష పరిభాషలో అంతా కూడా సంభవించడం జరుగుతూ ఉంటుంది. ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు కలిగి ఉంటే, రాహుకేతులు అంతా కూడా ఈ స్థానాల్లో ఉంటాయి కనుక, నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటాయి కనుక, లగ్న చక్రవశాత్తు కానీ ఈ యొక్క రాహుకేతు ఉన్న స్థానాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క వీక్షణ వశాత్తు అయినా కానీ, పంచమ స్థానవశాత్తు, అష్టమ స్థానవశాత్తు, సప్తమ స్థానవశాత్తు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప యోగంలో ఉందా లేదా, ఈ గ్రహాలన్నీ కూడా ఏ రకంగా ఫలితాలు ఇస్తున్నాయి, బాగా ఫలితాలు ఇస్తున్నాయి, లగ్న చక్రవశాత్తు అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే నాగేంద్ర స్వామి యొక్క చరిత్ర వినడం వల్ల, ప్రధానంగా చూసుకుంటే అస్తిక మహాముని చరిత్ర, మానసదేవి చరిత్ర అంతా కూడా వినడం వల్ల, సర్పజాతిని సంరక్షించిన అస్తిక మహాముని చరిత్ర అంతా కూడా వినడం, మానసదేవి ప్రియపుత్రుడిగా ఉండి ఒక సర్ప యజ్ఞాన్నంతా కూడా, సర్ప యాగాన్నంతా కూడా ఆపిన వాళ్ళలాగా, ప్రధానంగా చూసుకుంటే ఒకనొక సందర్భంలో అంతా కూడా ఈ యొక్క సర్పయాగాన్నంతా జరిగేటప్పుడు ఈ యొక్క హస్తిక మహాముని అంతా కూడా వెళ్ళి సర్పయాగం చేయడం అంతా కూడా ఇది ధర్మబద్ధమైంది కాదు, అధర్మబద్ధమైంది, మీరంతా కూడా మానవాళికి మంచి జరగాలంటే సర్పజాతిని సంరక్షించాలి అని చెప్పేసి సర్పయాగాన్నంతా కూడా ఆపినవాడు కావున, అటువంటి పుణ్యవంతుడైన యొక్క పురాణ పురుషుడైన మహాముని యొక్క దివ్య చరిత్రను వినడం వల్ల ఆ ఘట్టమంతా కూడా సర్పయాగం ఎందుకు చేశారు, ఆ సర్పయాగ ఘట్టమంతా కూడా ఎందుకు జరిగింది, ఒక పరీక్షిత్ మహారాజు యొక్క మనవడైన ఈ యొక్క ఈ ప్రధానమైన
జనమేజయ మహారాజు అంతా కూడా చేయడం వల్ల, పరీక్షిత్ మహారాజు అంతా కూడా ఇట్లా చేయడం వల్ల ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క పరీక్షిత్ మహారాజ్ చరిత్ర కానీ, జనమేజయ మహారాజ్ చరిత్ర అయినా కానీ వినడం వల్ల ప్రధానంగా సర్పయాగం చేసిన సమయంలో అంతా కూడా ఈ యొక్క ఫలితం కలిగింది. ప్రధానంగా చూసుకుంటే కనుక సర్పయాగం ముందుకు చేశారు. సర్పయాగం ఒక చరిత్ర అంతా కూడా వినడం వల్ల భాగవ సప్తాహం అంతా కూడా ఎందుకు విన్నారు, ఈ యొక్క అంత అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసంలో అంతా కూడా ఈ కథ విశేషాలంతా కూడా వినడం వల్ల, చరిత్రలాగా ప్రవచనంలాగా వినడం వల్ల ప్రధానంగా చూసుకుంటే కనుక ఆ ఘట్టానంతా కూడా మననం చేసుకోవాలి. ప్రధానంగా అస్థిక మహాముని చరిత్ర అనేది వినడం వల్ల మానసదేవి ప్రియపుత్రుడు ప్రధానంగా సర్పజాతిని అంతా కూడా సంరక్షించిన దేవుడు కావున ప్రధానంగా ఇటువంటి చరిత్రను వినడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కాలసర్ప యోగాలంతా కూడా దుర్యోగాలతో కూడా పోవడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి వచ్చే విధంగా వంశాభివృద్ధి కారణమవుతుంది. శీఘ్ర ఫలదాతక కళ్యాణ యోగం అవడానికి కానీ, వంశాభివృద్ధి కలగడానికి కానీ, పితృదోషం నివారణ కలగడానికి కన్నా కానీ ఈ యొక్క అస్థిక మహాముని చరిత్ర వినడం వల్ల కాలసర్ప దుర్యోగాల నుంచి బయటపడడానికి, ప్రధానంగా కాలసర్ప యోగం నుంచి బయటపడడానికి, యోగం నుంచి బయటపడడానికి, అఖండమైన పుణ్యప్రాప్తి కలిగే విధంగా ఈ యొక్క మేషాది ద్వాదశ లగ్నాల వాళ్ళకి కానీ, మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నవశాత్తు చూసుకోండి, లగ్నం తెలియకపోతే రాశి నుంచి చూసుకోండి. తద్వారా ఈ యొక్క కాలసర్ప యోగం అనేది ఏ రకంగా సంభవిస్తుంది, కాలసర్ప యోగం నుంచి ఈ దోషం నుంచి బయటికి పడాలంటే, ప్రధానంగా బయటికి రావాలి అంటే, కాలసర్ప దుర్యోగం నుంచి బయటికి రావాలంటే కనుక ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకోవాలి. ప్రధానంగా ఆర్థిక స్థితి బట్టి మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉంటే కనుక లగ్న చక్రవశాత్తు పంచమ స్థానంలో కుజ రాహులు కలిగి కానీ, కుజకేతువులు కలిగి కానీ, శుక్ర రాహులు కలిగి కానీ, శుక్ర కేతువు కలిగి కానీ, ఈ యొక్క పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారు, పంచమ లగ్నవశాత్తు, అష్టమ లగ్నవశాత్తు, లగ్న చక్రవశాత్తు, అంటే లగ్నము, ద్వితీయ అంటే ధనస్థానము మరియు పంచమ స్థానము, సప్తమ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానాల్లో గనక ఉంటే గనక, చతుర్థ స్థానాల్లో కూడా రాహుకేతులు సంచారం జరుగుంటే గనక, ఈ యొక్క స్థానాల్లో కనుక రాహుకేతులు ఉండేసి ఆ గ్రహాలన్నీ కూడా, నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలో ఉంటే కనుక, రాహుకేతులన్నీ కూడా ఛాయాగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఇవన్నీ కూడా అపసవ్య దిశలో అంతా కూడా సంచారం చేస్తూ ఉంటాయి కనుక, గోచారరీత్యా కానీ, రాశి చక్రవశాత్తు కానీ, లగ్న చక్రవశాత్తు కానీ జరుగుతూ ఉంటాయి. కావున ఈ యొక్క భావాలంతా కూడా ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఫలితాలంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి, దాని నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా తెలుసుకుందాం. ప్రధానంగా సులభమైన పరిష్కారాలు చేసుకుంటూ ప్రధానమైన పరిష్కారం అంతా కూడా చేసుకోవడం వల్ల, సర్ప ప్రతిష్టని చేయించుకోవడం వల్ల, సర్ప సూక్త పారాయణం అంతా కూడా వేద జ్యోతిష పండితులతోటి ఆరాధన చేసుకోవడం, ప్రధానమైన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ కార్తికేయుడి యొక్క చరిత్ర వినడం వల్ల స్కందోత్పత్తి అనే చరిత్ర అనేది ఉంటుందన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సర్పజాతికి అంతా కూడా అధిష్టాన దేవతగా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, మానసదేవి ఉంటుంది. కావు ఈ యొక్క మానసదేవి చరిత్ర, సుబ్రహ్మణ్య స్వామి చరిత్ర ప్రతి నుంచి కూడా చదవడం వల్ల, వినడం వల్ల ఓం శరవణ భవాయ నమః అని నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరణ మాత్రం చేతిని సకల గ్రహదోష నివారణ జరుగుతుంది. ప్రధానంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది, అప్పుల బాధల నుంచి బయటపడతారు, రుణ బాధల నుంచి బయటపడతారు, రోగ బాధల నుంచి బయటపడతారు. వంశాభివృద్ధి కారణమైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా శివ తేజో రూపంగా ఉంటారు. కావున ఆ కార్తికేయుడు మురుగనుడైన సుబ్రహ్మణ్య స్వామి అంతా కూడా కరుణా కటాక్ష వీక్షణలందరికీ కూడా కావాలని చెప్పేసి భావిస్తూ, మేషాది ద్వాదశ లగ్న జాతకులకు అంతా కూడా ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలంతా కూడా ఈ యొక్క జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా కానీ, మరియు లగ్న చక్రవశాత్తు ఈ యొక్క వృక్ష జాతినంతా కూడా ఏ రకంగా పూజ చేయాలి, ఏ వృక్షాన్నంతా కూడా పూజ చేయడం వల్ల శీఘ్ర ఫలదాయకంగా ఉంటుంది, గోమాత సేవ చేయడం వల్ల ఈ యొక్క పాపాల నుంచి బయటపడడానికి, తెలియకుండా చేసే పాపాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. దానాలు చేయడం వల్ల, స్వల్పమైన దానం చేయడం వల్ల, కలియుగంలో అంతా కూడా స్వల్ప దానం చేసుకోవడం మాత్రం చేతిని, మీరు చేతినైతే మీకంతా కూడా దానం చేయండి, బీద వాళ్ళకి అన్నం పెట్టండి. తద్వారా అంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా అంతా కూడా కాలసర్ప దోషం నుంచి బయటపడి ఆనందమైన జీవితం, వంశాభివృద్ధి కలగడానికి కానీ, అష్టైశ్వర్య యోగం, ధనప్రాప్తి కలగడానికి కానీ, శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుని మాత్రం చేతి అనంత పుణ్యయోగం కలుగుతుంది.
ఈ యొక్క దోషం అనేది ప్రబలంగా ఉంటే కనుక ఖచ్చితంగా సర్ప ప్రతిష్ట, నాగేంద్ర స్వామి ప్రతిష్ట అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో రావి చెట్టు దగ్గర కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ నిత్య పూజలు జరిగే ఈ విధంగా చేయించడం వల్ల అఖండ పుణ్యయోగంతో శీఘ్ర సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. సింహరాశి సింహలగ్న జాతకులకి విశేషంగా ఈ యొక్క కాలసర్ప దోషం కోసం చెప్తున్నాం. ప్రధానంగా కాలసర్ప యోగం ఈ జాతకంలో ఉందా లేదా లగ్న చక్రవశాత్తు చూసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క లగ్నము ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నము ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, పంచమ స్థానంలో, సప్తమ అష్టమ స్థానంలో కానీ దశమ స్థానంలో కానీ ద్వాదశ స్థానాల్లో కానీ రాహుకేతు సంచారం జరుగుతుందా లేదా, ఈ యొక్క దోషం అంతా కూడా ఏ రకంగా ఉంది, ప్రధానంగా నవమ స్థానంలో ఉందా లేదా, ఈ యొక్క దోషం అంతా కూడా ఉందా లేదా అనేది ఏ కాలసర్ప దోషంలో కాలసర్ప యోగంలో ఏ యోగంలో ఉంది, ఏ దోషంలో ఉంది ప్రధానంగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కర్కాటక కాలసర్ప దోషము, వాసుకి కాలసర్ప దోషము, ప్రధానంగా ఈ యొక్క భుజంగ కాలసర్ప దోషాలు అనేది విశేషమైన దోషాలుగా చెప్పడం జరుగుతుంది. దానికి కంపల్సరీగా మీరంతా కూడా నాగేంద్ర స్వామి ప్రతిష్ట అనేది ఆచరించాలి. మీకు శక్తి కొలది ఆచరించడానికి ప్రయత్నం చేయండి. రాహుకేతు ప్రీతికరంగా అంతా కూడా సులభమైన ప్రసాదంగా మీకు అంతా కూడా నాగేంద్ర స్వామికి ప్రదక్షిణాలు ఆచరించడం మరియు నాగేంద్ర స్వామికి ప్రతి మంగళవారం పూట, శుక్రవారం పూట, గురువారం పూట అంతా కూడా ఈ యొక్క అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్ర సంతాన యోగం కలగడానికి, గర్భదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా సంతాన యోగం వంశాభివృద్ధికి కారణమవుతుంది. కావున ఈ విశేషమైన హోమాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సర్పసూక్త పారాయణ, ఈ యొక్క సర్పేభ్య మూలమంత్ర విధానంగా అంతా కూడా చేయించడం, మానసదేవి ప్రీతికరంగా ఈ యొక్క సర్పసూక్త పారాయణం అంతా కూడా ఆచరించడం వల్ల ఈ యొక్క శరవణ భవాయ నమ నామాన్నంతా కూడా చదువుకోవడం వల్ల ఓం శరవణ భవాయ నమ, ఓం శరవణ భవాయ నమ, శరవణ భవాయ నమ నామం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా ఉంటుంది. కావున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క వెండి సర్పాన్ని చిన్నగా తెచ్చుకున్న ఒక సర్ప రూపం అంతా కూడా తెచ్చుకొని ఇంట్లో ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం మాత్రం చేత మీకు సర్పదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శక్తి ఉన్న వాళ్ళకి కంపల్సరీగా మీరంతా కూడా ఈ యొక్క నాగేంద్ర స్వామికి ప్రీతికరంగా సర్పశాంతి కార్యక్రమం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సర్పశాంతి కార్యక్రమంలో ప్రధానంగా నాగబలి అనేది కార్యక్రమం ఉంటుంది, సర్ప సంస్కార పూజ అనేది ఉంటుంది. నాగేంద్ర స్వామికి ప్రీతికరంగా మీ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రధానమైన మూలమంత్ర విధానంగా విశేషమైన మూలమంత్రాలు ఉంటాయి. స్వామివారికి ఆ మూలమంత్ర విధానంగా యజ్ఞాధికృతులు చేసుకోవడం వల్ల, సర్పసూక్త పారాయణం చేయించడం వల్ల, దుర్గా సూక్త పారాయణం చేయించడం వల్ల ఈ యొక్క అఖండ పుణ్యయోగంతో కావడానికి ఆస్కారం ఉంటుంది. సంతాన యోగం సిద్ధించడానికి, వ్యాపారం అభివృద్ధి కావాలన్నా, వివాహాది శుభకార్యాలు కావాలన్నా, ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలన్నా, ప్రధానంగా ఈ దోషం ఉన్న వాళ్ళకి అన్ని పనులు అయినట్టే ఉంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఏ పని కాకుండా ఆటంకాలు రావడం కానీ, వ్యాపారంలో అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఈ దోషం అంతా కూడా కారణమవుతుంది. ప్రధానంగా పితృశాపం అనేది కారణమవుతుంది అన్నమాట. ఈ దోషం ఉంటే కనుక మాతృమూలకమైన పితృశాపం కానీ, పితృమూలకమైన పితృశాపం కానీ జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా సంతానం ఆలస్యం అవ్వడం, అభివృద్ధి లేకపోవడం కానీ, ఆర్థికంగా ఉన్నత స్థితి లేకపోవడం కానీ, స్థిరాస్తి లేకపోవడం కానీ, స్థిరాస్తి నష్టపోవడం కానీ జరగడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, ప్రధానంగా నాగేంద్ర స్వామికి జోడు నాగులకి అంతా కూడా ప్రీతికరంగా మంగళవారం రోజున, శుక్రవారం రోజున, శనివారం రోజున, గురువారం రోజున విశేషంగా మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, జోడు నాగులకంతా కూడా, సర్పాలకంతా కూడా అభిషేకాలు ఆచరించుకొని ఈ యొక్క చిమ్మిలి అని నివేదన చేసుకోవడం వల్ల, ప్రసాదం అంతా కూడా స్వీకరించుకోవడం వల్ల, పుట్ట నాగేంద్ర స్వామి పుట్ట దగ్గరంతా కూడా ఆ యొక్క మన్నునంతా కూడా తెచ్చుకొని తిలకంలాగా చెవు దగ్గర పెట్టుకోవడం వల్ల ప్రధానంగా సంపూర్ణ ఆరోగ్యము, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఈ కార్యక్రమం చేస్తుంటారో, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తుంటారో సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సింహరాశి జాతకులకంతా కూడా అష్టమ శని దోషం ఉంది కావున విశేషంగా శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం మరియు బృహస్పతికి ప్రీతికరంగా మీరంతా కూడా శనికలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. రాహుకి ప్రీతికరంగా సప్తమ స్థాన దోషం అనేది ఉంది కావున ఈ యొక్క రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా మినుములు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. నానబెట్టిన ఉలువలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల, గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, ఉండ్రాళ్ళని నివేదన చేయడం వల్ల, మోదకాలని నివేదన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితతోటి కార్య జయం కలుగుతుంది, కార్య సిద్ధి కలుగుతుంది, అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది, ధనప్రాప్తి విశేషంగా లభిస్తుంది. జయ గురుదత్తాది.